యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుడు తన దాసుని సత్యమనను తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో ఆ దాసును వాడుకొని దాసుని తన సన్నిధికి, తన మహిమకు, తన ఇంటికి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి కుమారులు ఆ యొక్క పనిని కొనసాగించుటలో ప్రభు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మీకు మంచి సేవకుని ప్రభు ఇచ్చాడు. మంచి సేవకుని ప్రభు ఇచ్చాడు. మంచి సేవకుడు అంటే ఏదో మేము ఎక్కువ మీ మంచిదనము భలే మంచోడు అనిపించుకునే ఆయన అని కాదు. నా దృష్టిలో దేవుని వాక్యమును ఈ తరములో ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులను ప్రభు మీకు అనుగ్రహించాడు. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నా. మనమందరము దేవుని స్తుతించాలి. దినములు చెడ్డవుగా ఉన్నాయి. కల్తీ బోధలు వస్తున్నాయి. రాజీ పడిపోయే తత్వం మనుషుల్లో వచ్చింది, సేవకుల్లో కూడా వచ్చింది. పరిశుద్ధత తక్కువైంది. కానీ ఈ కాలములో, ఈ ప్రాంతములో, ఈ ప్రాంగములో దేవుడు తన దాసుని నిలిపి ఆయన మహిమార్థమై వాడుకొనుస్తున్నందులకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నా. నిన్ననే మరి సహోదరుడు జాన్లీ గారు ఆరాధన గురించి మాట్లాడింది విన్నాను. నేను అంత వినలేదు, కొంత. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. గొప్ప సంగతులు దేవుడు ఆ దాసుని ద్వారా బయలుపరుస్తున్నా. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు తన దాసులను ఇద్దరిని బలపరిచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశములు బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం. అందులో ముఖ్యమైనది మనము దేవుని పిల్లలమే అనే మాట చూస్తున్నాం. మనం ఎవరమండి? దేవుని పిల్లలము. అంశం ఏంటంటే, మనము దేవుని పిల్లలమని మనకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు మనము దేవుని పిల్లలమని? దేవుని పిల్లలము అంటానికి రుజువేంటి? దేవుని బిడ్డ అంటే పిల్లవా, ఆ యొక్క పిల్ల యొక్క అనుభవం ఏంటి? దేన్ని బట్టి నేను దేవుని బిడ్డను అని తనకు తాను లోపల చెప్పుకోగలడు? దేన్ని బట్టి ఫలానా వ్యక్తి దేవుని బిడ్డ అని మనం రుజువుగా నమ్మకంగా చెప్పగలము? దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది? యోహాను భక్తుడు అంటున్నాడు, మనం ఎవరమంట? దేవుని పిల్లలము. మనము దేవుని పిల్లలమని ఎవరు చెప్పారు? నువ్వు దేవుని బిడ్డవని మీ సేవకుడు చెప్పాడా? మీ పెద్దగారు చెప్పారా? నీ తోటి విశ్వాసులు చెప్పారా? నీ స్నేహితులు చెప్పారా? అసలు మనము వాస్తవంగా దేవుని పిల్లలము కాదండి. యోహాను సువార్త 8:44లో ఏముంది? మనము ఎవరమై, మన తండ్రి ఎవరు? మీరు మీ తండ్రి యగు అపవాది సంతానం పిల్లలమండి. మన తండ్రి అపవాది, మనము అపవాది పిల్లలం. కానీ కాగా తన్ను ఎందరు అంగీకరించరో, అంటే క్రీస్తు ప్రభువును ఎందరు అంగీకరించరో
వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారమును దేవుడు ఇచ్చాడు. స్వభావ రీత్యా పుట్టుక ద్వారా తల్లిదండ్రులకు జన్మ నుండి వచ్చినంత ఆ స్వభావ రీత్యా మనము దేవుని పిల్లలము కాము. ఎవరము దేవుని పిల్లలము కాము. నా తల్లిదండ్రులు దేవుని సేవకులైనా నేను దేవుని బిడ్డను కాను. క్రీస్తు ప్రభువుని ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారము దేవుడు ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3:5 వచనాల్లో ఒకడు క్రొత్తగా జన్మించాలి. తల్లి గర్భంలో వచ్చిన జన్మ ఇది పాపపు జన్మ. దావీదన్నాడు, నేను పాపములో పుట్టా అన్నాడు కదండి. పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించా. కానీ క్రొత్త జన్మ ఎత్తాలి. నూతన జన్మ, క్రొత్త జన్మ, పైనుండి జన్మ. ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలి అని దేవుని వాక్యం మనం చూస్తున్నామని. మనందరికీ అర్థమయ్యేది ఏంటంటే దేవుని పిల్లలం అంటే క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా ప్రభువుగా ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆయన పాదాల మీద పడి క్రీస్తు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటూ ప్రభువుని వేడుకుంటామో అప్పుడు మన జీవితంలో చాలా సంగతులు జరుగుతాయండి. చాలా అంటే చాలా జరుగుతాయి. అందులో ఒకటి, మన పాపాలు క్షమిస్తాడు. రెండవది, మన పేర్లు జీవ గ్రంథములో రాస్తాడు. మూడవది, మనం ఎవరు అవుతాం చెప్పండి? అపవాది పిల్లలం ఏమవుతాం చెప్పండి? దేవుని పిల్లలం అవుతాం. ఇంతకీ మనము దేవుని పిల్లలమని మనకి ఎలా తెలుసు? చూడండి, రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయం అండి. రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా 8 17 అండి, 16. రోమా 8:16 అండి. 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని మనకి ఎలా తెలుసు? ఎవరు చెప్తున్నారు? సేవకులు, పాస్టర్ గారు, పెద్దలు, తోటి చెప్తే మనం దేవుని పిల్లలం కాము. దేర్ ఇస్ ఎ ప్రూఫ్. ఒక రుజువు ఉన్నది. ఏంటి? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో ఏం చెప్తున్నాడండి? సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? మనము దేవుని పిల్లలమని. ఆ మాటలు పట్టుకో. మనము దేవుని పిల్లలమని మనకు ఎలా తెలిసింది? ఎలా తెలిసిద్ది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు చెప్పండి మన ఆత్మతో సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇస్తాడు ఆయన. సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యమును బట్టి మనకు అర్థమైపోతుంది ఏమని? మనము దేవుని పిల్లలము. ఉదాహరణకి నేను చెప్పేవి చాలా వరకు నా జీవితంలో అనుభవాలేనండి. మాకు పొలం ఉంది. మాకు చేలు పక్కన ఇంకో రైతు చేను ఉంది, గట్టే. ఆయన చేలోను మామిడి చెట్టు ఉంది పెద్దది. చేలు దగ్గరికి పోతే మామిడికాయలు బాగా కాసి ఉన్నాయండి. ఆయన చేలో చెట్టుని కాయలు కాసి ఉన్నాయి. చెట్టు కింద పండుకున్నాను అన్నమాట. ఇట్లా చూస్తే మామిడికాయలు అంటున్నాయి, ఏంది పండుకున్నావు అంటున్నాయి. ఇక కాదని చెప్పి కళ్ళు మూసుకుని ఇటు తిరిగి పండుకున్నాను. ఎంతసేపు పండుకుంటా మళ్ళీ ఇటు తిరిగి పండుకుంటే ఇటు చూస్తే కనిపిస్తున్నాయి. ఏంటి మెదలకుండా ఉన్నావు అంటున్నాయని. ఇక అటు ఇటు చూశానండి. ఎందుకు చెప్పండి? ఎందుకు చూశాను అటు ఇటు?
ఆ, చూశానండి. లేచా. రైతు లేడు, అక్కడ ఎవరు లేరు. రైతు ఉంటే 10 కాయలు కోసుకుని ఏమండవు, ఇంకా కోసుకోయి అంట. ఎందుకంటే సగం చేను చుట్టూ మా చేలోనే ఉంది అయింది. ఇట్లా లేచి పట్టుకున్నాను. ఏయ్, నువ్వు దేవుని బిడ్డవుగా అని లోపల నుంచి ఒక గద్దింపు వచ్చేసింది. ఏమొచ్చింది? అక్కడ ఎవరు లేరు. ఏమని? నీవు దేవుని బిడ్డవుగా. పట్టుకున్న చెట్టు కాయ వదిలిపెట్టి మోకరించి ప్రార్థన చేసి, అయ్యా యేసయ్యా నన్ను క్షమించమని వేడుకున్నాను. నేను దేవుని బిడ్డనని ఎవరు చెప్పారు? చెప్పరే? ఆ ఆ గద్దింపు, ఆ రుజువు, ఆ మాట, ఆ ధ్వని, ఆ స్వరం విన్నావా? ఉన్నదా నీకు అనుభవం? అది లేకపోతే 10 కాయలు కాదు, ఇంకా 20 కాయలు కోసుకుని వెళ్ళైతే ఇక నువ్వు దేవుని బిడ్డవు కాదు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఒకటి, మనము దేవుని పిల్లలమని దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనలోనే, మన హృదయంలోనే మాట్లాడుతూ ఉంటాడనమాట. అనేక సందర్భాల్లో దినమంతా మాట్లాడతాడు, జీవితం అంతా మాట్లాడతాడు. విశేషంగా అనేక సందర్భాల్లో ఈ అనుభవం లేకపోతే నీ శ్వాసములో ఏదో లోపం ఉంది, సరి చేసుకో, మళ్ళా దిద్దుకో, ప్రభు పాదాల మీద పడు. రెండవదిగా చూడండి, 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనము 3 అండి. 3వ అధ్యాయము వచనము 3. సౌండ్ ఒకరు తగ్గి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆయనంటే క్రీస్తు ప్రభు, ఆయనంటే మన తండ్రి. దేవుని వాక్యములో, బైబిల్లో గొప్ప అంశం పవిత్రత, పరిశుద్ధత. బైబిల్ ఘోషిస్తున్నది. దేవుడు చాలాసార్లు చెప్పాడు, నేను పరిశుద్ధుడను అనే మాట కదండి. బైబిల్ ఉన్న దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. అలాగున చెప్పగలిగిన ఎవరూ లేరండి, ఒక్క క్రీస్తు ప్రభువే. నేను పరిశుద్ధుడను. ఇక్కడ ఆయన పిల్లలమైన మనము చూడండి, మనం కూడా ఒక కోరిక ఉంటుంది అన్నమాట. దేర్ ఇస్ ఏ లాంగింగ్ ఇన్ అవర్ హార్ట్. ఏంటి? నేను పరిశుద్ధంగా జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకోండి. మనం పరిశుద్ధులము కాము, క్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. రెండవదిగా పరిశుద్ధులముగా ఉండాలని ఆజ్ఞ మనం ఇస్తున్నామండి. ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుని బిడ్డ యొక్క లక్షణం రెండవది, he has great longing to have a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి అని ఆశ, ఆ కోరిక, ఆ పట్టుదల, అపేక్ష ఉంటుందండి. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటామో, he brings a revolutionary change in our lives. గొప్ప విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తారు. పరిశుద్ధంగా జీవించాలి అని ఆ ఆశ, ఆ కోరిక, ఆ పట్టుదల ఉంటుంది అన్నమాట. నమ్ముకోకముందు ఎలా చేస్తావో పాపం, నమ్ముకున్న తర్వాత అలాగే చేస్తే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అసలు నీకు అసలు లేదే లేదు, ఆ బీజమే లేదన్నమాట. రెండవ లక్షణం ఏంటి చెప్పండి? నేను పరిశుద్ధంగా జీవించాలి. ఏదన్నా తప్పు చేస్తే, కాలు జారితే,
నోరు జారితే బాధపడి మోకరించి ప్రార్థన చేసుకుని ఏడ్చుకుంటాం. ఉన్నదయ్య అనుభవం, ఉన్నదయ్య అనుభవం. లేకపోతే నేను బ్రాకెట్లోని అనుమానమే. అగస్టిన్ అని పేరు విన్నారు కదండి, సెయింట్ అగస్టిన్ అని పేరు. ఆయన చాలా గొప్ప భక్తుడండి. ఆయన తల్లి పేరు మోనిక. చిన్నప్పుడు ఆయన తల్లి ఒడిలో పెట్టుకుని యేసుప్రభు గురించిన మాటలు చాలా చెప్పింది. చర్చి కూడా తీసుకువెళ్ళేది. కానీ యవనస్తుడైనాక పాపేచ్ఛలకు బానిస అయిపోయాడు. మిలాన్ నుంచి రోమా పట్టణానికి వెళ్ళాడు విలాస జీవితం జీవించటానికి, చదువుకోవటానికి చెప్పి రోమా పట్టణంకి వెళ్ళి వేశ్యలున్న వీధిలో రూము అద్దెకి తీసుకున్నాడండి. ఎందుకు తీసుకున్నాడు అర్థమైపోయింది కదండి. ఎవరున్న రూములో? వేశ్యలున్న రూము అద్దెకి తీసుకున్నాడు. తన పాప జీవితాన్ని కొనసాగిస్తుండగా అతడి స్నేహితుడు ఒకరోజు, ఎరా అగస్టిన్, ఎంతకాలం ఇలా పాప జీవితం జీవిస్తావురా? యేసు ప్రభువుని నమ్ముకో, లేకపోతే నరకానికి వెళ్తావు, నశించిపోతావు అని చెప్పినప్పుడు అతడు అక్కడే మోకరించి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు చెప్పండి? మన అంశం ప్రకారం చెప్పండి. దేవుని దేవుని బిడ్డ కదా. దేవుని బిడ్డ లక్షణం ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. రెండోది, పరిశుద్ధంగా జీవించాలని తపన ఉంటుంది అన్నమాట. నమ్ముకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు, వచ్చాడండి. ఇంటికి వచ్చేసాడు. ఆ రోజే అప్పుడే రూమ్ ఖాళీ చేసి చాలా దూరంగా పోయి రూమ్ తీసుకున్నాడు. ఇక అక్కడ లేడు. వెంటనే ఆ రోజే రూమ్ ఖాళీ చేసి ఇంకెక్కడో దూరం పోయి అద్దెకు తీసుకున్నాడు. ఒకరోజు ఏ వీధిలో ఉండి పాపం చేసి జీవించాడో ఆ వీధిలో ఉండగా తప్పక వచ్చిందంటండి. తప్పక వెళ్ళవలసి వచ్చిందంట. ఆ మార్గమున, ఆ దారిలో వెళ్తున్నాడంట. ఒక స్త్రీ తన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి చూసి కేక వేసిందంటండి వెళ్తున్నా ఆయన. అగస్టిన్, అగస్టిన్, ఆమెను నేనే అని పిలిచిందంటండి. ఏమని? అగస్టిన్, అగస్టిన్, ఆమెను నేనే అని పిలిచిందంటండి. ఆయన ఆమె వైపు కూడా చూడకుండగా, నీవు ఆమె అయితే అయ్యావేమో కానీ నేను వాడిని కానని పరిగెత్తాడంట. ఏమన్నాడు? నీవు ఆమెవు అయితే అయ్యావేమో కానీ నేను వాడిని కాను, పరిగెత్తాడు. దట్ ఈస్ ద సైన్. ఎవరున్నారు? అమ్మ లేదు, ఎవరు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. అక్కడ చూస్తే చెప్పేవారు ఎవరు లేరు. పారిపోయాడు. ఎందుకు చెప్పండి? ఆమె అయితే అయ్యావేమో కానీ నేను వాడిని కాను. ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంటుంది. యు మే బి షీ, ఐ am నాట్ హీ. యు మే బి షీ, ఐ am నాట్ హీ. పారిపోయాడు. యోసేపు పారిపోయాడు. ఎందుకు చెప్పండి? మనం చెప్పుకునే అంశాన్ని గురించి చెప్పండి. అందుకే ఒకటే మాట. ఎందుకు? దేవుని బిడ్డ. యోసేపు దేవుని బిడ్డ అంటే అది గొప్ప రుజువు అన్నమాట. ఈ అనుభవం నీకు ఉందా? పరిశుద్ధంగా జీవించాలి. నోరు జారుతానేమో, కాలు జారుతానేమో, నా బ్రతుకు జారిద్దేమో, అయ్యో అని దినదినము పరిశుద్ధంగా జీవించాలని ఆ తపన, ఆశ ఆ యొక్క వ్యక్తిలో ఉంటుందండి. అది దేవుని బిడ్డ యొక్క లక్షణములో అది మరొక లక్షణంగా మనం చూస్తున్నామండి. కీర్తనల గ్రంథం 42వ కీర్తన మొదటి వచనాలు చదువుకుందామండి. చదువుతారా? కీర్తన 42 మొదటి 2 వచనాలండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా?
దేవుని సన్నిధిలో ఉండాలి. నా ప్రభు పాదాల యొద్ద ఉండాలి. తలుపు వేసుకొని నా ప్రభుతో ముచ్చటించుకోవాలి. దేవుని సన్నిధికి, ఆ మందిరానికి నేను వెళ్ళాలి. ఆ తృష్ణ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు అలంకార భాష, ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. ఎండాకాలంలో అడవిలో నీళ్లు లేనప్పుడు దుప్పి నీటి కొరకు ఎంత తహతహలాడుతూ పరుగులు తీస్తుందో, నిజమైన దేవుని బిడ్డకు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రభువుతో ఉండాలి, ప్రార్థనకి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, పరిశుద్ధుల సహవాసములు ఉండాలి. ఆ యొక్క తృష్ణ, ఆ దప్పిక, ఆ దాహం, ఆ అపేక్ష ఉంటుందండి. ఈ అపేక్ష ఉన్నదా? ఇప్పుడే చెప్పారు దేవుని సేవకులు, భోజనం అయిన తర్వాత మళ్ళీ మీటింగ్ ఉంటుంది, అందరూ ఉండండి అని చెప్పాడు. ఎందుకు చెప్పారు అందరూ ఉండని? చెప్పండి, అందరూ ఉండండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అయ్యా, అందరూ ఉండరు, కొందరు వెళ్తారు, అందుకని వెళ్ళొద్దండి, అందరూ ఉండమంటారు అంటే ఏమి లేదు. ఎందుకు అనౌన్స్ చేస్తున్నాం మేము సేవకులు కానీ పెద్దలు? కొందరు వెళ్తున్నారు అన్నమాట. ఇది ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ సైన్. దేవుని సన్నిధి పట్ల, ప్రభు పాదాల యొద్ద ఉండాలి అని, ప్రభుతో ఉండాలి అని ఆ తపన ఉంటుందండి, అపేక్ష ఉంటుందండి, ఆ కోరిక ఉంటుందండి. ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి. ఈ యొక్క లక్షణము నీకున్నదా? ఈ యొక్క లక్షణము నీకున్నదా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము వచనం 11 అండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము వచనము 11 అండి. 9:11. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. 4వ లక్షణం ఏంటి చెప్పండి? దేవుని బిడ్డ ఏం చేసుకుంటాడు చెప్పండి? ప్రార్థన చేస్తాడండి. ఆ వ్యక్తి ప్రభువుని నమ్ముకుని ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది ఆ మాట చెప్పినప్పుడు? సౌలు కదా రక్షించబడ్డాడు కదండి. ఎన్ని రోజులు అవుతుంది, ఎంతకాలం, ఎన్ని వారాలు పట్టింది, ఎన్ని నెలలు పట్టింది? అననయ అన్నాడు దేవుడు, చిత్తం ప్రభా, నువ్వు తిన్ననిది అనబడే వీధికి వెళ్ళు, అక్కడ యోధా అనేవాని ఇల్లు ఉంటుంది, దాని గురించి విచారణ చెయ్యి. అక్కడ సౌలు అనే వ్యక్తి ఉంటాడు, అతని యొద్దకు నేను పంపిస్తున్నా, నేను చెప్పినట్లు చెయ్యి, నేను చెప్పిన మాట చెప్పు అన్నాడు. అని ఆ ఇంట్లో చాలామంది ఉంటారు కదా. ఈ యొక్క సౌలు అనే వ్యక్తి నువ్వు ఎలా గుర్తిస్తావంటే, ఇదిగో అతడు ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? అతడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరిని అడగక్కర్లా, నో నీడ్ టు ఎంక్వైర్ హూ ఈస్ ఆల్ అని. ఇక్కడ సౌలు ఎవరయ్యా అని అడగవలసిన అవసరం లేదంటున్నాడు. ఆ ఇంట్లో చాలా మంది ఉంటారు, కానీ ఈ నేను చెప్పే వ్యక్తి, సౌలు అనే వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. చెప్పండి, ప్రభువు బిడ్డ యొక్క లక్షణం ఏంటి చెప్పండి? అమ్మా, ఏం చేసుకుంటారు చెప్పండి? ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేసుకోవటం అంటే అందరం చేసుకుంటాం. లేచేటప్పుడు చేసుకుంటాం, పండుకునేటప్పుడు చేసుకుంటాం, అన్నం తినేటప్పుడు చేసుకుంటాం, స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసుకుంటాం, అవసరమైనప్పుడు చేసుకుంటాం. ఆ ప్రార్థన కాదు. అది నమ్మనోళ్ళు కూడా, ప్రార్థన రానోళ్ళు కూడా చేసుకుంటారు, అది కాదు. ప్రభు సన్నిధిలో హృదయమును కుమ్మరించుకుంటూ ప్రార్థన చేసుకుంటా, ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటా, ఏ స్వీట్ కమ్యూనియన్ విత్ ద లార్డ్, ప్రభువుతో ముచ్చటించుకుంటా.
అసలు ఆ సౌలు అనే ఆ పౌలుకి ప్రార్థన చేసుకోమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు కదా. ఎవరు చెప్పలేదు. చదువుకోండి మీరు. నేనేం చేయాలి ప్రభు అన్నాడు. కానీ ప్రభువు నువ్వు వెళ్ళు, నువ్వు సాక్షిగా ఉంటావు అని చెప్పాడు. కానీ నువ్వు ప్రార్థన చేసుకోమని చెప్పలేదు కదండి. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? అసలు దేవుని బిడ్డగా పుట్టిన వెంటనే అతనిలో ఆ లక్షణం వచ్చేసింది. ఏ లక్షణం చెప్పండి? ఎవరో సేవకుడు చెప్పక్కర్లే, పెద్దలు చెప్పక్కర్లే, ఎవరు అసలు ఆ విశ్వాస యొక్క లక్షణం, దేవుని బిడ్డ యొక్క లక్షణము ప్రార్థన చేసుకుంటాడండి. ప్రార్థన ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అక్కడ నుంచి పౌలు జీవితం అంతా ప్రార్థన జీవితంగానే చూస్తున్నామండి. His entire life was a life of prayer. నేను నీ కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదువుతారా? మొదటి అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం అండి. 6వ వచనం. నేను చివరిలో చదువుతున్నానయ్యా. నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ, ఆ మాట చూడండి, చూసారా? ఎల్లప్పుడూ, కొంచెం పెద్దగా చెప్పండి. మీరు చెప్పట్లేదు, ఎందుకో నాకు అర్థమైపోయింది. ప్రార్థనలో నిజమైన దేవుని బిడ్డ ప్రార్థనలు ఏముంటుంది? ఆయనకి సంతోషం ఉంటుంది. అందుకే ఇంకా చేసుకోవాలి, ఇంకా చేసుకోవాలి, ఇంకా చేసుకోవాలనిపిస్తుంది. అసలు ఈ ప్రశ్న చిన్న ప్రశ్నే కానీ పెద్ద ప్రశ్న అండి. ప్రార్థనలో సంతోషం ఉందని నీకు తెలుసా? ప్రార్థనలో సంతోషం అనిపిస్తున్నావా? ప్రార్థన సంతోషంగా చేస్తున్నావా, సనుగుతూ చేసుకుంటున్నావా? చేసినక మోకరించిన కానించి లే అనిపిస్తుందా? కాదు, ఇంకా ఉండాలనిపిస్తుందా? నేను మీ కొరకు చేయు ప్రార్థనలో సంతోషిస్తూ ఉన్నానన్నారు. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోయాం. విశ్వాసి, ప్రార్థనలో సంతోషం ఉంది, అనుభవించలేకపోతున్నాం. దేర్ ఇస్ జాయ్ ఇన్ ప్రేయర్. ఎంత వెనకబడ్డామండి, ఎంత కొరత పడ్డాము. నేను మీ కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 3 చదువుకుంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాను. పౌలు ఆత్మీయ జీవితం ప్రార్థనతో ప్రారంభమైందంటే ఆయన జీవితం అంతా ప్రార్థనతోనే కొనసాగింది. విశ్వాస యొక్క లక్షణం, దేవుని బిడ్డ యొక్క లక్షణం ఏంటి చెప్పండి? ఆమె ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేసుకుంటారు. నేను చెప్పా, 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు చేసేవి కాదు. అసలు స్వభావ సిద్ధంగానే ఇక అసలు మోకరించటం ఆ యొక్క అభ్యాసం, అసలు లక్షణం, ఆ యొక్క లక్షణం అన్నమాట. ఆ రోజు ఆ పూట ప్రార్థన చేసుకోకపోతే ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో. ఎప్పటిదాకా ఉంటుంది చెప్పండి ఆ వేదన? మాకేం తెలిసాయి అంటున్నారు కదా. ఎప్పటిదాకా ఉంటుంది? మళ్ళా తనివి తీర ప్రార్థన చేసుకుంటే తప్ప ఆ బాధ రోధం నుంచి ఉన్నదా? ఇది ప్రార్థన చేసుకుంటాను. దేవుని బిడ్డ యొక్క మనం దేవుని పిల్లలమంటానికి రుజువుగా ప్రార్థన జీవితం అండి. ప్రార్థన జీవితం. చిన్న చిన్న ప్రశ్నలు. ప్రార్థన
చదువుకునే వాళ్ళు చేసుకోవట, చదువుకునే వాళ్ళకి వచ్చిద్దా, చదువు లేని వాళ్ళకి వచ్చిద్దా? చదువుకున్న వాళ్ళేనా చేసుకునేది, చదువు లేని వాళ్ళ? ఎవరో చేసుకోవచ్చయ్యా? పెద్దోళ్ళ చిన్నోళ్ళ చెప్పరే? పురుషుల స్త్రీల? డబ్బు ఉన్నోళ్ళ డబ్బు లేని వాళ్ళ? అందరూ చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు చెప్పరే అమ్మా? ఎప్పుడైనా చేసుకోవచ్చు. అర్ధరాత్రి లేచి చదువుకో, చెయ్యి. ఇప్పుడు లేచావింది అండు ప్రభు. తెల్లవారుజామున చేయి, లేచినాక చేయి, మధ్యాహ్నం అప్పుడు చేయి, సాయంకాలం అప్పుడు చేయి, ఎప్పుడైనా చేయి. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు? ఎప్పుడైనా చేసుకో. ఎవరెవరు చేసుకోవచ్చు? ఎవరైనా చేసుకోవచ్చు. ఎంతసేపు చేసుకోవచ్చు చెప్పరే? ఎంతసేపు చేస్తానా? ఎంత భాగ్యం ఇచ్చాడు, ఎంత కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. విశ్వాస యొక్క మరి యొక్క లక్షణముగా మనం చూస్తున్నామని. అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం అండి. 8:39 అండి. 8:39. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. తన త్రోవను ఎలా వెళ్ళాడు చెప్పండి? చదువు ఆ మాట చదువు. సంతోషించుచూ వెళ్ళాను. దేవుని బిడ్డ యొక్క మరి ఒక లక్షణం ఏంటి చెప్పండి? ఆ నపుంసకుడు అప్పుడే నమ్ముకున్నాడు, అప్పుడే బాప్తీసం తీసుకున్నాడు. ఫిలిప్పు వెళ్ళిపోయాడు. ఈయన కూడా తన ఊరు రథం మీద వెళ్తున్నాడు. కానీ వెళుతూ ఎట్లా వెళ్ళాడు చెప్పండి? సంతోషముతో వెళ్ళాడు. ఆహా, దేవుని బిడ్డ యొక్క లక్షణము ఏమిటి ఉంటుంది? ఆయనకి ఏముంటుంది చెప్పండి? సంతోషము, జాయ్, రిజాయిస్. హి వెంట్ విత్ రిజాయిసింగ్. సంతోషించుచూ వెళ్ళెను. ఎంత గొప్ప భాగ్యం అండి. నిజమైన దేవుని బిడ్డ మరొక లక్షణం ఏం చెప్పండి? ఆమెలో ఏముంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి కష్టాలు రావు, శ్రమలు రావు అని మేము చెప్పమండి. ఆ బోధ చెప్పేవారు ఉన్నారు. ప్రాస్పరిటీ గాస్పల్ నమ్మొద్దు. యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి అని నేను కాదు, ప్రభువే చెప్పాడు. లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. అనలేదయ్యా? ప్రభువే కదా ఆ మాట ఉంది. లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. మరి వీళ్ళెవరు శ్రమ గౌరవం మీకు అన్ని దీవులు అని చెప్తున్నారు? వీళ్ళని నా మార్గం విశాల మార్గం అన్నాడా, ఇరుకు మార్గం అన్నాడా? అమ్మా, ఇరుకు మార్గం అంటే విశాల మార్గం అంటున్నారు. నో, యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ అవన్నీ వస్తాయి, వాటన్నిటి నుంచి ప్రభు తప్పిస్తాడు. కానీ ఇరుకులు, ఇబ్బందుల్లో, శ్రమల్లో, శోధనలో కూడా విశ్వాసం ఏం చేస్తాడు చెప్పండి? సంతోషిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? సంతోషిస్తాడు. దుఃఖం ఉన్నది, కన్నీరు ఉంటుంది, బాధపడతాము, ఏడ్చుకుంటాము. అది ఒక పక్క ఉంటుంది. కానీ ఇంకో పక్క ఏముంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది. ఇది విడదీరాని సంతోషం. పరిస్థితులు, ప్రభావాలు, చుట్టుపక్కల మన స్థితులు ఏమి ఈ ఆనందాన్ని, సంతోషాన్ని దొంగిలించలేవు మన యొద్ద నుండి. ఇది ప్రభు ఇచ్చే సంతోషం. ఇది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇది దేవుడు పుట్టించిన ఆనందం. ఇది నిత్యానందం అని యెషయా గ్రంథం ఉన్నది కదండి. ఆనందం చెప్పండి, నిత్యానందం. ఈ ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరు.
మరలా చెప్తున్నా, మోసపోవద్దు. కష్టాలు వస్తాయి, దేవుడే చెప్పాడు. శ్రమలు వస్తాయి, కన్నీరు కూడా వస్తుంది, వేదన, దుఃఖం, కులి 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 ఏడ్చుకుంటాం. కానీ ఒక పక్క ఇంకేముంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది. ఒక హిందూ సహోదరుడు మా అబ్బాయి చెప్పాడు, యేసు ప్రభువును నమ్ముకున్నాడంట, యవ్వనస్తుడు. స్నేహితులందరూ బాధ పెడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, చాలా నలిగిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఒక విధంగా చూస్తున్నారు. ఒక విధంగా నలిగిపోతుంటే ఇంకో స్నేహితుడు, ఏరా రే, ఇటువరకు ఎంత సంతోషంగా ఆడుకునేవాళ్ళు, ఎంత ముచ్చటగా ఉండేవాళ్ళం రా, నువ్వేంద్ర ఇట్ట అయిపోయావు, మరలా మనం అందరం కలిసి ఉందాం రారా, నీకెందుకురా ఆ యేసుని విడిచిపెట్టురా, యేసుని విడిచిపెట్టిన దగ్గర నుంచి నీ ముఖం మొఖం అంతా దిగులుగా చేరంగా ఉంది, ఎందుకురా, వద్దు అని రారా అని చెప్తున్నాడంట. అతడు అన్నాడంట, నేను దిగులుగా ఉన్నాను అనుకుంటున్నారా, నా లోపల ఉన్న ఆనందం మీకేం తెలుసు అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? నా లోపల ఉన్న ఆనందం మీకేం తెలుసు? నా యేసయ్య నా లోపల పుట్టించిన ఆనందం మీకేం తెలుసు? ఇది శ్రమలు, కష్టాలు, ఆర్పదాలని ఆనంద సంతోషం ఇది. అందుకే ఆనందంతో వెళ్ళిపోయారు, అగ్నికి ఆహుతి అయ్యారు, సింహాలకి ఎదయ్యారు, ఆనందంతో వెళ్ళిపోయారు. ఆనందం. పౌలు భక్తుడు కూడా అన్నాడు, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తా, ఆనందించండి. ఆయన ఎక్కడుండి రాశాడు? చెరసాల్లో ఉండి రాశాడు అన్నమాట. ఏంటి ఆ యొక్క దేవుని బిడ్డ యొక్క మరి యొక్క లక్షణము, ఆనందంతో ఉంటాడు, సంతోషముతో ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అండి. గలతీ 5:17 అండి. గలతీ 5:17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాటం ఉంటుందండి. ఏ న్యూ వార్ బిగిన్స్. దేవుని నమ్ముకున్న ఆ బిడ్డకి ఒక కొత్త ఒక అంతరంగములో, ఆత్మలో, మనస్సులో ఒక యుద్ధం ప్రారంభమైందండి. ఏమైంది చెప్పండి? ఒక యుద్ధం, ఒక పోరాటం. ఆ మాట చెప్పండి. ఏమిటి చెప్పండి? విశ్వాసి హృదయంలో, దేవుని బిడ్డ యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసి హృదయంలో అంతకు ముందు లేని పోరాటం, ఇప్పుడు ఆ పోరాటం ప్రారంభమైంది అన్నమాట. ఎక్కడ? పక్కోళ్ళతో కాదు, ఇంట్లో వాళ్ళతో కాదు, ఎక్కడ చెప్పండి? ఆత్మలో, హృదయములో, అంతరంగములో పోరాటం. అది గొప్ప సూచన అన్నమాట, అది గొప్ప లక్షణం అన్నమాట. ఆత్మకు శరీరానికి చెప్పండి పోరాటం ఉంటుంది ఇక్కడ. ఎవరికి? నా మాటను చెప్పండి అమ్మా. ఇక్కడ పోరాటం ఉంటుంది. ఎవరికి? అంశం ఏంటి? ఆ మాట, దేవుని పిల్లలకి ఇక్కడ పోరాటం ఉంటుంది, పిల్లలు కాని వారికి ఉండదు. నేనే చెప్తున్నా, నా జీవితంలో అనుభవాలు కదా. యేసు ప్రభువుని నమ్ముకోకముందు సినిమాకి వెళ్ళాలని కోరిక వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? చెప్పరే? నమ్ముకోలా, సినిమాకి వెళ్ళాలని కోరిక వచ్చింది, ఏం చేస్తాం? వెళ్తాం కదా. డబ్బులు లేకపోతేనో ఏదో దాన్ని బట్టి ఆగుతాము, కానీ కోరిక వస్తే ఏం చేస్తాం? వెళ్తాం. ఆ సినిమాకి వెళ్ళే వ్యక్తే యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత కూడా కోరిక వచ్చింది. ఏ కోరిక? ఆ తలంపు వచ్చింది, అట్టు పుట్టిస్తారనమాట అపవాది. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి?
మాకేం తెలుసు అయ్యా అంటున్నారంటే, లేదు మీకు పోరాటం. పోరాటం లేదంటే మీరెవరో మీకే తెలిసిపోతాం. వెళ్తావా? నువ్వు ఎట్టెళ్తా? వెళ్ళకూడదు. ఇక్కడ పోరాటం అన్నమాట. ఆ శరీరం ఏముంటుంది? వెళ్ళు అంటది. ఆత్మ ఏమంటాడు? వెళ్ళొద్దు అంటాడు. ఈ పోరాటం ఏ న్యూ స్ట్రగుల్, ఒక గొప్ప పోరాటం, అంతరంగంలో పోరాటం ప్రారంభమైంది. ఈ పోరాటం నీకుందా? ఆలోచన చేసుకోవాలి. పౌలు భక్తులు ఉన్నారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. దేని ద్వారా? ఈ వచనాల ద్వారా. ఈ లక్షణాలు నాకు ఉన్నాయా లేవా సరి చేసుకో. ఒక అంతరంగములో యుద్ధం, పోరాటం ప్రారంభమైంది. అది ఒక లక్షణం, అది ఒక చిహ్నం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 3 చదువుకుందామండి. మొదటి నుండి చదువుకోవచ్చు. 3వ వచనములో మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనం 3 అండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలను అదిగో నిమిత్తము అపేక్షించుడి కదా. పాలు అంటే అక్కడ వాక్యం అని చెప్పాడు కదా, నిర్మలమైన వాక్యం అనే పాలు అని ఉంది కదా. ఆ పేతురు భక్తుడు 2వ అధ్యాయంలో విశ్వాసాన్ని గుర్చిన 7 పోలికలు ఇచ్చాడండి. ఆ 7 పోలికలు ఒక పోలిక చెప్పండి. బేబీ కదండి, కొత్తగా జన్మించిన శిశువు. కొత్తగా జన్మించిన శిశువుకు దేని మీద ఉంటుంది ఆశ? దేని మీద అండి? పాల మీద ఉంటుంది. మోషేను తల్లి తీసుకెళ్ళి జమ్ము పెట్టిలో పెట్టింది కదండి. ఫరో కుమార్తె వచ్చింది, తీసుకుంది, ఎత్తుకుంది. ఆ 3 నెలల శిశువు ఏడుస్తున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? పాల కొరకే కదా. ఫరో కుమార్తె దగ్గర ఆమె రొమ్ములో పాలు లేవు, కానీ ఆ మెడలు ఏముంటాయి? రాజుగారి కుమార్తె కదా, ఏముంటాయ్యా? బంగారం గొలుసులు అవన్నీ ఉంటాయి కదా. ఆహారాలు, రత్నాలు అవన్నీ తీసి వేసింది అనుకో, భలే నవ్వుతాడు కదా. చెప్పరే ఎందుకు నవ్వుడు? బంగారం వేసింది, గొలుసు, ఆహారం, ముత్యాలు, దండలు వేసింది. ఏడు బాగుగాడా? ఎందుకు? ఆయన కావాల్సింది ఏంటి? పాలు. ఎప్పుడు దాకా ఏడుస్తాడు? పాలు ఇచ్చేదాకా, పాలు తాగేదాకా. శిశువుకు పాల మీద అపేక్ష ఉన్నట్లుగా నిజమైన యేసు ప్రభువుని నమ్ముకున్న నిజమైన దేవుని బిడ్డకి వాక్యమనే పాల మీద అంత అపేక్ష ఉంటుంది అన్నమాట. అంత అపేక్ష. ఎంత అపేక్ష చెప్పుకున్నాం కదా. మామూలు పిల్లవాడికి పాల మీద ఎంత అపేక్ష ఉంటుందో, నిజముగా దేవుని నమ్ముకున్న విశ్వాసికి చెప్పండి దేని మీద? వాక్యమనే పాల మీద అంత అపేక్ష ఉంటుంది. అంత అపేక్ష. చదువుకోవాలి. దైవజనులు ప్రభుదాస్ గారు చెప్తూ ఉండేవాడండి. ముగిస్తున్నాను. తల్లి ఈ రొమ్మును పాలు ఇచ్చిద్ది కదా, మొదటికి ఒక రొమ్మును పాలు ఇచ్చిద్ది. ఈ పాలు అయిపోయిన తర్వాత ఏం చేసిద్ది తల్లి? ఆ బిడ్డను ఏం చేసిద్దండి? ఈ రొమ్ముకు మార్చిద్ది. ఈ లోపు వాడు ఏం చేస్తాడు? అమ్మా తల్లులు చెప్పండి. ఇక్కడి నుంచి ఈ రొమ్ము నుంచి రొమ్ముకు మార్చే లోపు వాడు ఏం చేస్తాడు? ఎంతసేపు పట్టింది ఈ రొమ్ము నుంచి రొమ్ముకు మార్చడానికి? గంట పట్టిద్దా అమ్మా? 5 నిమిషాలు పట్టిద్దా? ఏందమ్మా చెప్పరు?
ఈలోపే 2 నిమిషాలు పట్టిద్దా? ఈలోపు వాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఎందుకు? నన్ను పాలు తాగకుండా చేస్తావా అని. అంత అపేక్ష ఉండాలి. అంత అపేక్ష ఉండాలి. అది మనము దేవుని పిల్లలము అంటానికి అది ఒక రుజువు అన్నమాట. దేవుని వాక్యం మీద అంత అపేక్ష ఉన్నదా? ఏదో 2 నిమిషాలు గబగబ చదువుకుని, లేకపోతే ఇలా కాకపోతే రేపు కాకపోతే ఇల్లు ఇవన్నీ గురించి ఒకరోజు చదువుకుందాం అంటున్నావా? జార్జి ముల్లర్ గారు మోకాళ్ళ మీద 200 సార్లు చదివాడంటండి బైబిల్. 200 సార్లు చదివాడంటండి. ఆయన జీవితం, ఆయన ప్రార్థన జీవితము చాలా గంభీరమైనది. మనము లేచిన తరువాత ముందుగా ప్రార్థన చేసుకుంటాం కదా. కానీ ఆయన మొదట్లోనే ముందుగానే ప్రార్థన చేసుకునేవాడంట, తర్వాత బైబిల్ చదువుకునేవాడంట. కానీ అది నాకు కొంత ఫలితంగా లేదు అని చెప్పి ఆయన ముందుగా దేవుని వాక్యం చదువుకునేవాడంట. ముందుగా లేచి ఏం చేసేవాడు? దేవుని వాక్యం చదువుకుని ఆ వాక్యములో, ఆ లేఖన భాగం, ఈ వాక్యములో క్రీస్తు ప్రభువుని గురించి ఏమి చెప్తున్నది, ఈ వాక్యము నన్ను గురించి ఏమి చెప్తున్నది, ఇందులో నేను నేర్చుకునే పాఠం ఏమిటి, ఇందులో నేను చేయవలసిన సత్యం ఏమిటి, అన్నీ ధ్యానించుకుంటూ చదువుకున్న తరువాత అప్పుడు ఆయన మోకాల మీద ప్రార్థనకు ఉంచేవాడంట. ఈ చదువుకున్న లేఖన భాగాన్ని, ఆయన అవసరాలు అన్నీ ఇక దేవునిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. వాక్యం పట్ల అపేక్ష, ప్రార్థన పట్ల అపేక్ష. హీ మేడ్ హిమ్ ఏ గ్రేట్ మ్యాన్. గొప్ప వ్యక్తిగా చేసింది. వాక్యం పట్ల అపేక్ష, ప్రార్థన పట్ల అపేక్ష. జార్జి ముల్లర్ గారిని ఏం చేసిందండి? గొప్ప భక్తునిగా చేసింది. గొప్ప భక్తునిగా చేసింది. దేవుని వాక్యం అంటే ఆశ, అపేక్ష, తృష్ణ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. 9:27 అండి. ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనవుదునేమోనని నా శరీరమును నలగగొట్టుకొనుచు దానిని లోబర్చుకొనుచున్నాను. పౌలు భక్తునికి ఒక భయం అన్నమాట. ఏంటి? ఒక అంశం ఉందండి. ద ఫియర్స్ ఆఫ్ పాల్ అని, పౌలు భక్తుని యొక్క భయాలని ఒక అంశం ఉందండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి? ఇంతగా పోరాడి, ప్రయాసపడి, పరిగెత్తి, ఇంత సేవ చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇన్ని ఆత్మను సంపాదించి, ఇన్ని సంఘాలను కట్టి ఆ తరువాత చెప్పండి, నేనే భ్రష్టుడనవుదునేమోనని నా శరీరము నేను నలగగొట్టుకొనుచున్నాను. చెప్పండి. నిజమైన దేవుని బిడ్డకి భయం ఉంటుందండి. ఏం భయం? నేను భ్రష్టునైపోతానేమో అని, పడిపోతానేమో, భ్రష్టురాలను అవుతానేమో అని చెప్పండి భయం ఉంటుందండి. ఈ భయం నీకుందా? నేడు దేవుని ప్రజలమని చెప్పుకున్న వాళ్ళు దైవ భయము, భక్తి లేని జీవితాలు జీవిస్తున్నారు. నేనే భ్రష్టుడనవుతానేమో, నా దేహమును నలగగొట్టుకొనుచున్నా. మనము దేవుని పిల్లలము అని దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ అనుభవాలు లేకపోతే, ఈ లక్షణాలు లేకపోతే సోదరుడా, సోదరి, మోసపోవద్దు. ఇంటికి వెళ్ళి తలుపు వేసుకో, మోకరించి ప్రార్థన చేసుకో. అయ్యా, ఈ చెప్పిన వాటిల్లో నాకు కనిపించలేదయ్యా, నా విశ్వాసంలో ఏదో లోపం ఉంది, నన్ను క్షమించు, నేను పాపిని, నన్ను కరుణించమని వేడుకో, క్షమించమని వేడుకో. ప్రభు క్షమిస్తా. మనం ఎవరం?
దేవుని పిల్లల ప్రార్థన చేసుకున్నాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనము దేవుని పిల్లలమని దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీకు వందనములు స్తోత్రములు. మా ప్రభా, నేనే భ్రష్టుడనవుతున్నాము అని ఈ దాసుడు అంత గొప్ప భక్తుడి దినదినము నలిగిపోతున్నారు, భయపడుతున్నారు. మా తండ్రి, మా హృదయముల భయమును కలిగించండి. ఆ పరిశుద్ధత పట్ల, ప్రార్థన పట్ల, వాక్యం పట్ల ఆశ అపేక్ష మాలో కలిగించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.